దైవారాధనలోనికి కూడి వచ్చిన దేవుని విశ్వాసులారా, దేవనామమున మీకు శుభములు, దీవెన, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి వాక్యములోనికి వెళ్ళక మునుపు దయతో చివరల కూర్చున్న వారు కొంచెం ముందుకు రండమ్మా. దెబోరా, ఇవాళ డ్యూటీ నీది, నువ్వు వెళ్ళి అన్ని సర్దు కూర్చోబెట్టు. సో ప్రియులారా, మరి పాస్టర్ గారికి ఇదే పనిగా ఉండకూడదు. నాకు ఇది 3వ ఆరాధన, మీకు మొదటిదే కావచ్చు కాక. అమ్మాయి నువ్వు వెనక్కి వెళ్ళు, మధ్యలో బాగానే ఉంది, వెనక్కి వెళ్ళు. ముందు మరెవరైనా ఆలస్యంగా వస్తే వారికి ఇద్దాం వెనకాల సీట్లు. మీరు ముందు వచ్చారు కనుక మీరు పద్ధతిగా కూర్చుంటే దేవుడు కూడా మిమ్మల్ని పద్ధతిగానే చూస్తాడు. తప్పేముంది అందులో? ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి. చివరి వచ్చే వారికి ఆ చివరి సీట్లు మనం ఉంచుదాం. అలాగే మరొక మాట చెప్తాను, అమ్మాయి మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ముందు కూర్చుని పోవడం కాదు, నువ్వు వీటి జరుగు. ఎవరైనా వస్తే వాళ్ళకి అది ఉంచాల. మరి ముందు వచ్చిన వాళ్ళు ఆ లైన్లో కూర్చోకూడదు, చివర కూర్చోవాలా. ఎవరైనా వస్తే అప్పుడు వారికి ఆ లైన్ మీరు ఇవ్వాలి. ఇటువంటి పద్ధతి అలవర్చుకోండి. మరి కొంచెం ఇంకా మనం అలాగే మనుషులు చివర కూర్చోండి, బ్యాగుల మధ్యలో పెట్టుకోండి. సో దాని వలన మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాక్యంలోనికి వెళదాము. ప్రియులారా, ఈ మాటలు లోకమంతా వెళుతూ ఉన్నాయి. మరి గుళ్ళో మీరు పద్ధతిగా లేరు, అందుకే పాస్టర్ గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారని బయట ఉన్న లోకమంతా మిమ్మల్ని చూస్తూ ఉంటది. సో జాగ్రత్తగా కూర్చోండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. ప్రియులారా, దీనిని ఒక విడుదల అధ్యాయము, పస్కా అధ్యాయముగా మనము చెప్పుకొనవచ్చును. ఎట్లంటే దేవుడు ఇశ్రాయేలుల విడుదల సమయము దగ్గర వచ్చినప్పుడు 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటారు, నెలలో ఇది మీకు మొదటిది. నెలలో ఇది మీకు మొదటి నెల. సౌండ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇంకా పెంచాలి. మరి ఇంతవరకు ప్రపంచమునకు ఏమి లేవునంటే నెలలు లేవు, కాలములు లేవు, సంవత్సరములు లేవు. దేవుడు మాట్లాడేటప్పుడు ఇది మొదటి సంవత్సరమో అనలేదు. నెలలను బట్టి మనకు సంవత్సరాలు వస్తాయండి, రోజులను బట్టి మనకు నెలలు వస్తాయి. నెలకు ఇన్ని దినాలు అనేది దైవ చిత్తము, నిర్ణయము. కాబట్టి ఇది మీకు మొదటి నెల. దినాలు లెక్క పెట్టడం అనేది కూడా దైవ చిత్తంలో ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులకున్న మొదటి నెల పేరు అబీబు నెల లేక నీసాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి రెండు ఒక నెలకు సంబంధించిన పేరులు. అయితే ఎప్పుడైతే 12వ అధ్యాయములో మొదటి నెల అని దేవుడు పలికాడో అప్పటి నుండి దేవుని పిల్లలు కాలమును లెక్కించుట మొదలు పెట్టారు. ప్రియులారా, నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనము చూడండి, చదవండి. 19:1. 3వ నెల మొదటి దినమందు 1వ తేదీన సీనాయికి వచ్చారు. చూశారండి? ఎప్పుడైతే నెలలు అనేది దేవుడిచ్చాడో అంతకు ముందు ఎక్కడా కూడా బైబిల్లో నెలల ప్రస్తావన ఉండదు.
కాబట్టి ఈ 12వ అధ్యాయము నుండి మనం లెక్క వేస్తే మనకొచ్చే గొప్ప సంఖ్య లెక్క ఏంటయ్యా అనంటే క్యాలెండర్ తయారైంది. లెక్కలు కట్టుట మొదలు పెట్టారు మానవులు. ఆ లెక్క నేటి దిన ప్రకారము 5780 సంవత్సరాలు కాలములో మనం నడుస్తూ ఉన్నాం ఇవాళ. మరి ఇశ్రాయేలీల క్యాలెండర్ దేవుడిచ్చిన లెక్క ప్రకారము నిర్గమకాండము 12వ అధ్యాయము నుండి ఈ క్యాలెండర్ తీసుకుంటే 5780వ సంవత్సరములో మనం సాగిపోతూ ఉన్నాం. మరి ఎంత గొప్ప, ఎంత పురాతన క్యాలెండర్ అండి ఇది. సో జూయిష్ క్యాలెండర్ అని మీరు మరి గూగుల్ తల్లిని అడిగితే మన తల్లి అన్ని చెప్పేస్తుంటది మీకు. క్రైస్తవులది మోడీ మోసం కాదు. బయటోడికి అడగమనండి, గూగుల్ తల్లి చెప్పుద్దేమో చూద్దాం. అది మన ద గ్రేట్నెస్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంగతి. బైబిల్ అనేది చరిత్రతో ఇమిడిన, ముడిపడిన, కూడినటువంటి గొప్ప గ్రంథమని. మరి దీనిని బట్టి నా దగ్గర ఇశ్రాయేల్ క్యాలెండర్లు ఉంటాయి. నేను వెళ్ళినప్పుడల్లా ఆ సంఘం వారు నాకు క్యాలెండర్ ఇస్తా ఉంటారు, నేను దాచుకుంటాను ఇంట్లో. ప్రియులారా, ఈ నెల 10వ దినమున 10th డే అంటే తెలుగు బైబిల్లో దశమి నాడు అని వ్రాసి ఉంటుంది. అంటే దశమి అంటే ఇదేదో ఏకాదశి అనో లేకపోతే ఇంకోటి దశమి అనో ఆ లెక్కలు తిథులు నక్షత్రాలు కట్టకండి. మరి కరోనా వచ్చినప్పుడు కొన్ని జోకులు ఏం విన్నామంటే, మరి అన్నీ తెలిసిన అమ్మ అమావాస్య నాడు చచ్చిందంట, ఏమీ ఎరగనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట. సో అన్ని తెలిస్తే మాత్రం లాభం ఏముంటుంది? మరి ఆ హిందువులకు అమావాస్య అంటే మంచిది కాదు, ఆ రోజు చచ్చిందంట. అన్ని తెలుసంట ఆవిడికి, మంచి ఏదో మంచి రోజు చెడ్డ రోజు ఏమీ తెలియని అమ్మ ఉంది నాలాగా. ఏదే రోజునో కూడా తెలియదు. సో అటువంటి అమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట. అంటే ప్రియులారా, సో లోకంలో అనేకమైన జోకులు. వాక్యంలో మనం వెళదాము. 10వ దినమున మీరు గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని మందలో నుండి తీసుకొనవలెను. మంద అనగా మరి మీ మంద, మీ సంఘము, మీ గుంపు. ఇవాళ మంద అనేది సంఘమునకు సాదృశ్యము. దానిని తెచ్చుకున్నటువంటి గొర్రె పిల్లను 14వ దినము సాయంకాలము వరకు మీ ఇంట ఉంచుకొనవలెను. అంటే 4 days, 4 దినాలు ఇంటి గొంసకు కట్టేయండి, పందిరికి కట్టేయండి. మరి కట్టి మంచి మేత పెట్టండి, ఫ్రెష్ పిండి పెట్టండి. దేవదాసయ్య గారి కాలంలో మరి అయ్యగారు చెప్పేవారంట, మీ ఇంట్లో కోడిని కోసుకోవాలంటే దాన్ని వారం రోజులు మీరే ఇంటికి బయట వదలకండి, మరి తాడుతో కట్టేసి మేపండి. ఎన్ని రోజులు? వారం రోజులు. మంచి తిండి పెట్టండి, గింజలు పెట్టండి, అలాగే మంచి మేత వేయండి. చెడ్డది ఏది కూడా తిననివ్వకండి. అప్పుడు ఆ కోడిని మీరు కోసుకు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేవారంట అయ్యగారు. ప్రియులారా, ఇటువంటి శుద్ధులు ఉన్నాయి కనుక దైవజనులు, మహానుభావులు, మరి తండ్రి గారు 120 సంవత్సరాలు బ్రతికారు. మనం 60-70లకి కొట్టుకుంటా ఉంటాం మనం. ఎందుకంటే మరి కీళ్ళు ఎరిగిపోయినాయి, కాళ్ళు ఎరిగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, మరి ఆ నొప్పులు వచ్చినాయి, ఈ నొప్పులు వచ్చినాయి. మనం ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేస్తున్నాం.
మరి దైవజనులు పైనుంచి నవ్వుకుంటారేమో, నేను 120 ఏళ్ళు బతికాను, మరి నడు నొప్పి రాలేదు, ఆ నొప్పి రాలేదు, కాలు నొప్పి రాలేదు, ఆ దేవుడు బాగానే నడిపించారు అని దైవజనులు అనుకుంటారనమాట. ప్రియులారా, అందుకే ఎప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తానండి. ఎందుకంటే వారి ఏజ్ గొప్పది. మరి అన్ని సంవత్సరాలు వారు జీవించి సాగుతున్నారు అంటే మరి మనం ఎలా ఉంటామో అనే ఆలోచన నాకు ఉంటుంది. ప్రియులారా, మంచిది. 14వ దినము సాయంకాల కూటములయందు మీరు దానిని వధించి మీ కుటుంబముల లెక్క చొప్పున దాన్ని భుజించాలి. ముందే దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ గొర్రె పిల్ల అంటే మీ బలికి, ఎందుకు గొర్రె పిల్ల అంటే మీ భోజనమునకు, ఎందుకు ఈ గొర్రె పిల్ల అంటే జ్ఞాపకార్థమునకు. స్నేహితులారా, ఈ గొర్రె పిల్లను ఎన్ని రకాలుగా ఉపయోగించాలి, వాడాలి దేవుడు చెప్తున్నాడు. దానిని వధించి ఒక పళ్ళెములో దాని రక్తమును సేకరించవలెను. ఒక పళ్ళెము కావాలి మీకు. రక్తము నేల మీద పోయకూడదు, రక్తము పెంట మీద పోయకూడదు, నీళ్ళల్లో కలపకూడదు. దానిని భద్రంగా మీరు దాచాలి. రక్తము మీ ఇంటిలోనికి రావాలి. ప్రియులారా, 22వ వచనాన్ని చూద్దాం మనం. 12వ అధ్యాయము. ఇస్సోపు కుంచె తీసుకొని. ప్రియులారా, కుంచె అను మాటకు అర్థమేంటి? కుంచె అంటే గూని చెప్తాడు, బ్రష్ అండి. మరి మీ గోడలకి పెయింట్ వేసినప్పుడు మరి కుంచి అంటామా, బ్రష్ అంటామా దాన్ని? ఏమండి, మరి బ్రష్ అంటే ఇంగ్లీష్ మాట కదా, మరి బ్రష్కి తెలుగు ఏంటండి? అంటే మరి గూని అంటే ఏదో గూనోళ్ళని కాదు. మరి ఆది కాండంలో ఉంటుంది ఒక మాట, గూని అనగా మరి రంగులు వేయువారు అని అర్థం. బైబిల్లో మాటలు అట్లా గుర్తుపెట్టుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్. ప్రియులారా, సో కుంచె తీసుకొని ఇసోపు మొక్క ఏమైనా బ్రష్ అంటే దేవుడు కొత్త బ్రష్ ఇచ్చాడు. ఈ మొక్క చిన్నది, జానుడు మాత్రమే పెరుగుతుంది, పెరగమన్నా ఎక్కువ పెరగదిది. కాబట్టి ఈ చిన్న మొక్క దాని పైభాగము గుజ్జుగా మరి గుండ్రంగా ఉంటుందేమో, దాన్ని బ్లడ్ లో ఇలా ముంచి ఆ గుమ్మమునకు బ్రష్ లాగా వ్రాయిచ్చనమాట. ఈ సోపు కొంచెం తీసుకొని రక్తములో ముంచండి. దానిని ద్వారబంధపు నిలువ కమ్మి, పై కమ్మి అంటే అడ్డ కమ్మికి 2 నిలువ కమ్ములకు వ్రాయవలెను. ప్రియులారా, ద్వారబంధమును బట్టి ద్వారము అనేది వచ్చిందనమాట. సో ద్వారబంధమునకు ఎన్ని కమ్ములుండునో? ఎన్ని చెప్పండి? 4 ఉంటాయి. సో మీ మూతులు కట్టేసి మాట్లాడమంటే, అంటే మన మూతులు కట్టకపోయినా మాట్లాడరు అనుకో మన గుళ్ళో, బట్ చెప్పట్లా. ఎన్ని కొమ్ములమ్మా? ఈసారి పని చేయండి, నాతో ఏం మాట్లాడకల, ఇలా అనండి చాలు. ఓకే, సో కొత్త భాషలోకి వెళ్దాం మనం. ప్రియులారా, 4 కొమ్ములు ఉంటాయి. దేవుడు 3 కోరుకుంటూ ఉన్నాడు. గమనించు. 1 పైనున్న అడ్డకమ్మి, 2వది 2 నిలువ కమ్ములు, 3 అయినాయి మొత్తం. మరి 4వది అడుగునుంది కదా, దేవుడు దాన్ని కోరుకోలేదా? చెప్పండి, కోరుకోలేదు.
కాబట్టి ఎవరు కోరుకున్నారు? దేవుడు వదిలేసింది వాడి కోరుకుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మానవులు ఏం చేస్తారంటే, దేవుడు కోరుకున్న ఈ 3 వదిలేసి అడుగుదానికి పసుపు రాస్తారంట, బొట్లెడతారంట, పూజ చేస్తారంట. ఎందుకని? ఇది వాడిది గనుక. గాడ మీద ఖాళీకు ఎందుకని? సాతానుగాడు ఉన్నాడు మరి దాని మీద. అది వాడిది, దేవుడు వదిలేసింది. ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలో, మా ఇంట్లో మాకు సాతానుగాడికి మేము ఛాన్స్ ఇవ్వమని అడుగు కమ్మి తీసేస్తున్నారు ఈ మధ్య. చూడండి, మన 2 రూములకి అడుగు కమ్ములు ఉండవు, అక్కడ అడుగు కమ్మి తీసేస్తారు. మరి అవుట్ సైడ్ పెట్టడానికి ఇంజనీర్ ఒప్పుకోడు. కానీ ప్రియులారా, సో దాన్ని తొక్కకూడదు, దాన్ని ముట్టకూడదు. దాన్ని ఏం చేయాలి? పసుపు రాసి బొట్లెట్టి పూజ చేయాలి. ఎందుకని? దేవుడు దాన్ని కోరుకోలా. సో ఎవరు కూర్చుంటారు దాని మీద? బహుశా సాతానుగా కూర్చుంటాడు. మనందరం దాటుకుని వెళ్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని ఉద్దేశము మీరు రక్తము మధ్య నుండి ప్రయాణము చేయాలి. మీరు రక్తము క్రింద నుండి నడవాలి. ఈ ద్వారము వాస్తవమునకు లోకములోనికి రానయ్యున్న ద్వారమయ్యున్న యేసు క్రీస్తును మనకు చూపిస్తూ ఉంది. యోహాను సువార్త 10:10 ప్రభు అంటారు, నేనే ద్వారమును. యేసు ప్రభు ఏమై ఉన్నారు? ద్వారమై ఉన్నారు. ఇవాళ ఇశ్రాయేలీల ద్వారము, ఐగుప్తులు వేరుగా ఉంటే, రేపు నేనే, మీ దేవుడినైన నేనే ఒక ద్వారముగా మీ మధ్యకు రాబోతూ ఉన్నాను. ఆ ద్వారములో నుండి మిమ్మును నడిపించబోతూ ఉన్నాను. ప్రియులారా, చదువమ్మా ఆ మాట. నేనే 9వ వచనంలో ఉంది. am the door. If anyone enters by me, he will be saved and will go in and out and find pasture. ఎవడైనా సరే నా ద్వారా ప్రవేశిస్తే వాడు రక్షణ పొందిన వాడండి. ఏముంది నాలో? రక్తముంది నాలో. ఏమిచ్చాను నేను? మీకు ఏమిస్తున్నాను? రక్తము ఇస్తున్నాను. నాలో ప్రవేశించుట అనగా, నాలో నడుచుట అనగా, నా లోపలకు వచ్చుట అనగా, ప్రియులారా, రక్తములోనికి వచ్చుట. ఇక్కడే 3 వైపులా, పైన ప్రక్కల రక్తం ఉంది. సో ఈ మధ్య మరి కరోనా వచ్చిన కొంచెం కొత్తలో ఏంటవి పెట్టారు? టన్నెల్స్ పెట్టారు. ఏమో టన్నెల్స్. ఈ టన్నెల్లో మరి ఇదేంటండి? ఇది ఏంటిది? ఈ శానిటైజేషన్ జరిపించేటువంటి ఆ ద్రావకం అడుగు నుంచి వస్తుందా, పైనుంచి వస్తుందా? ఎక్కడెక్కడ వస్తాయి? మీరు ఎవరన్నా టన్నెల్లో నడిచారా? నోబడి. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? పై నుండి, పక్కల నుండి వస్తుంది. అడుగు నుంచి రాదు. సాతానుగాడి దగ్గర నుంచి రాదు అనమాట. సో ఇల్లు కూడా చూడండి ప్రియులారా. అంటే ఈ టన్నెల్లో నుండి వెళ్ళిన వాళ్ళకి మనం గుడి దగ్గర కూడా పెడదామని అనుకున్నాను. మరలా తర్వాత ఎందుకులే, మనమే డైరెక్ట్ శానిటైజర్ ఇస్తే పోదు కదా అని వదిలేసాం. మేము వేస్తున్నారు కదా. మరి ఇంతవరకు ఒక్క కంప్లైంట్ రాలేదు భాస్కర్ గారు, నాకు ఎవరు శానిటైజర్ ఇయట్లేదండి అని ఇంతవరకు కంప్లైంట్ రాలా. బహుశా ఇటువంటివి కంప్లైంట్లు ఉండవేమో. సో వేయించుకోండి ప్రియులారా. దేవుని రక్తము మనలను రక్షించున్నది.
మనలను కాపాడునది, మనలను భద్రపరుచున్నది, మనలను దీవించున్నది, మనకు ఆరోగ్యం ఇచ్చున్నది, మనకు ఆనందం ఇచ్చున్నది, మనకు జయము ఇచ్చినది. ఆయన రక్తాన్ని గూర్చి మీకు ఒక అవకాశము సాయంకాలం 4 గంటల టీవీ ప్రోగ్రాంలో ప్రభు రక్తాన్ని గురించి చెప్పాను, అప్పుడు వినండి. మచ్చుకొక మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయమునందు 7వ వచనంలో మనం చూస్తే, ఆ ప్రియుని రక్తము వలన మనము పాపము నుండి విమోచించబడిన వారము. ప్రియులారా, ఐగుప్తులో ఒక మరణము అనే వ్యాధి రాబోతూ ఉంది. మరణమని ఒక కీడు రాబోతూ ఉంది. దీనిని విమోచించేది ఎవరు అంటే గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల రక్తము. ప్రియులారా, గొర్రెపిల్ల రక్తములో కడగబడాలి. గొర్రెపిల్ల రక్తము క్రింద నడవాలి. గొర్రెపిల్ల రక్తమును దాటుకొని రావాలి. గొర్రెపిల్ల రక్తము వెనుక దాగియుండుము. మరి కరోనా వచ్చిన కొత్తలో మనం చెప్పుకున్నాం యెషయా గ్రంథంలోని మాట, కొంచెము సమయము దాగియుండుము. ప్రియులారా, కొంచెము కాలము దాగియుండుము. ఇశ్రాయేలీలు ఒక రాత్రంతా రక్తము వెనుక దాగి ఉండాలి. వారి ముందేముండాలంటే రక్తం ఉండాలి. ప్రియులారా, ప్రధానమైన ద్వారము ఇశ్రాయేలీలు 30 లక్షల మంది జనాంగంగా ఉన్నారు. మొత్తం జనం, పిల్ల పెద్ద అందరూ కలిపి. అయితే ఈ 30 లక్షల మందికి ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఇళ్ళు ఎన్ని ఉంటాయమ్మా రఫ్గా? ఎన్ని ఉంటాయి? మరి ఇంటికి 6 ఉన్నారు అని అనుకుందాం. తక్కువలో తక్కువ భార్య భర్త 4 పిల్లలు వేసుకుంటే ఇంటికి 6 అనుకుందాం మనం. అంటే 5 లక్షల ఇళ్ళు ఉంటాయన్నమాట. రాజమండ్రిలో మనుషులే 5 లక్షలు. అంటే రాజమండ్రి కంటే పెద్ద అనమాట ఇశ్రాయేలు ఉండేది ఏరియా. ప్రియులారా, 5 లక్షల గృహములు. మరి ఓపిగ్గా వాక్యం తవ్వుకుంటూ వెళ్తే ఇప్పుడు వీళ్ళకి ఎన్ని చెట్లు కావాలి చెప్పు? ఎన్ని చెట్లు కావాలి? ఎవరు కొత్త భాష ఇచ్చాను కదా, చేత్తో చూపించండి. ఎన్ని చెట్లు కావాలి వీళ్ళకి? ఏంటండి దేవుడు ఎట్లా పెడతాడు వీళ్ళకి? దేవుడు పెట్టే పరీక్షలు ఇలానే ఉంటాయి. మరి ఆవిడ ఉందనుకోండి, అనుకుంటది మా పక్క ఆవిడ మరి నయోము గారు వెళ్తున్నారులే చెట్టు బీకి తాకి, ఆవిడ రాసుకున్నాక నేను అడుగుతాను. కొంతమంది బద్దకస్తులైన స్త్రీలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు నయోము గారు లేదమ్మా నాకు రాయడం సరిగ్గా రాక చెట్టు ఇరిగిపోయింది అన్నదనుకో, నువ్వు దాంతోని రాయాలి. నీ చేత్తో రాయడానికి దేవుడు అనుమతి ఇవ్వలా. నీకు నచ్చిన వస్తువు వాడడానికి దేవుడు అనుమతి ఇవ్వలా. ఇస్సోపు కొంచెం అంటే ఇస్సోపే, హిస్సోప్. ప్రియులారా, దేవుని నియమాలు మనం పాటించాలి. కొన్నిసార్లు భక్తిలో ఏదైనా ఒకటే కాదు. ఎట్లా అవుద్దండి? ఏదైనా ఒకటి ఎలా అవుద్దండి? కాదు. ప్రియులారా, పద్ధతులే. దానిని వాడినప్పుడే ఫలితాలు వస్తాయి. ఫలితాలు ఈ దినాల్లో చాలా మందికి ఎందుకు రావడం లేదునంటే పద్ధతులు లేవు గనుక ఫలితాలు లేవు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఇస్సోపు మొక్కల కొరకు పరుగులెత్తిన ఇశ్రాయేలు కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం.
నీ కుటుంబము రక్షణ పొందాలంటే నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలి, పొలాల్లోనికి వెళ్ళాలి, మొక్క పీకాలి, తెచ్చుకొని రెడీగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు గొర్రె పిల్లను కోస్తారా? ఎప్పుడు గుమ్మానికి వ్రాద్దామా అన్నట్టుగా సిద్ధంగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులారా, అలాగే నీ ఇంట ఉండు కమ్ముల వంటి నీ పిల్లలకు, నీ కుటుంబ సభ్యులకు నీవు క్రీస్తు రక్తము వ్రాయించావా? యుక్త వయస్సులోనికి రాగానే నీ బిడ్డలకు నువ్వేం చేయించాలి? బాప్తిస్మమిప్పించాలి. ప్రియులారా, మరి నేను ఈ కరోనా కాలంలో మరి తీరిక ఎక్కువ గనుక, ఇతర రోజుల కంటే ఇప్పుడు మనకి టైం ఎక్కువ గనుక ఖాళీగా ఉండకుండా నేను పాత సేవ ఇదంతా వీడియోల రూపంలో, సీడీల రూపంలో మన దగ్గర ఉంది. మరి మొన్న మంగళవారం రాత్రి గోల్డెన్ జూబ్లీ చర్చిలో వేశాం. కొంతమంది పాపం ఏడ్చారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ అమ్మలు, చనిపోయిన వాళ్ళ చుట్టాలని చూసుకొని ఒకసారి ఏడ్చారు, మరి సంతోషించారు. అప్పుడు సేవ ప్రియులారు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నప్పుడు మరి ఒక సీడీలో మొన్న చూశానండి. మరి పాపికొండల్లో నేను బాప్తిస్మాలు ఇచ్చుట ఆ కార్యక్రమం అంతా కూడా కనబడుతూ ఉంది. మరి మీలో చాలా మంది పాపికొండల్లో, ఇంక్లూడింగ్ విజయానంద్, బాప్తిసం తర్వాత మరి తెల్ల బట్టలు వేసుకొని మంచి ఫోటోలు కూడా దిగాడు. సో ఇట్లా అందరినీ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన 25 ఏళ్ల సేవ మరలా కన్నుల ముందు కనబడతా ఉందన్నమాట. ఎంత పరుగులు పెట్టాం, ఎంత డాన్సులు వేసాం, గొంతులేసాం, ప్రియులారా ఎంత పండగలు చేశాం, తైలాభిషేకాలు, రంగురంగుల బట్టలు వేసుకొని అభిషేకాలకు మీరు రావడాలు. మరి వెళ్ళిపోయిన పై సంఘం పైన ఉంది, మనకి కింద సంఘం క్రింద ఉంది. సంతోషం అండి, సంతోషం. నీ బిడ్డలకు సమయానుకూలమైన రక్తము వ్రాయించావా? అంటే బాప్తిసం ఇప్పించావా? దేవుడు అంటాడు, ప్రతి ఇల్లు రక్తముతో నిండి ఉండాలి, ప్రతి ఇంటి మీద రక్తము కనబడాలి. ఈ నిర్గమకాండము 12వ అధ్యాయమునందు ప్రభు మాట్లాడుచు అంటాడు, ఇది మీకును మరి నాకును మధ్య గురుతుగా ఉండును. 13వ వచనము, మీరున్న the blood shall be a sign for you on the houses where you are. మరి మీరెక్కడైతే ఇళ్లలో ఉంటారో అది ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. ఎట్లా పెడుతున్నాడు దేవుడు? ఎ సైన్. ప్రియులారా, ఒక సింబల్, ఒక ఆనవాలు. రక్తముంటే మరణదూత ఏమీ చేయదు. రక్తము లేకపోతే అంతము చేస్తుంది. ఈ మరణదూతకు నువ్వు భక్తుడివా, భక్తురాలువా, ప్రార్థనకి వెళ్తావా, గుడికి వెళ్తావా, కానుకిచ్చావా, ధర్మకార్యాలు చేసావా, భోజనాలు పెట్టావా, పని చేసావా, ఇదేం కాదంట. కొంతమంది ఓ 2 శనివారాలు అనగానే బకెట్లు అట్టుకొని ఓ పరుగులు, నా బరువులు దొరకలేదు. ఇది మాత్రం బాప్తిసం పొందదు. ఎందుకంటే ఏమో వాళ్ళమ్మ ఇంకా నువ్వు అప్పుడు తీసుకోక ఏ పెళ్ళి అవుద్దో చెప్పలేము, ఇప్పుడే చెప్పలేం. సో పెళ్లి కుదిరాక చూద్దాం బాప్తిస సంగతి. అట్లయితే ఆ వేళ వాళ్ళు చచ్చిపోయి ఉండేవారండి. ప్రియులారా, దేవుడు అంటాడు, ప్రతి ఇంటింటికి రక్తము కనబడాలి నాకు. ఐ వాంట్ టు సీ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. ఇవాళ యేసుక్రీస్తు రక్తము నీ మీద కనబడుతూ ఉందా? యేసుక్రీస్తు యొక్క రక్తములోనూ కడగబడ్డావా? రక్తపు గురుతులు నీ దేహము మీద ఆనవాళ్లుగా ఉన్నవా? ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రియ విశ్వాసులారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచన, రక్తము లేని ఇంటికి నాశనము, రక్తమున్న ఇంటికి మరి దీవెన, క్షేమము.
గనుక క్రీస్తు నామము దాల్తుము, స్నాన క్రియ జరుగు సమయంబునా, జరుగు సమయంబునా, క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థంబు, వాస్తవం ప్రభు నాకు జన్మ వారసులమౌదుము, జన్మ వారసులమౌదుము. క్రీస్తు నామము ధరించుకుంటే దేవునికి వారసుడవు, నువ్వు వారసురాలివి. ప్రియులారా, నీకు వారసత్వం ఉంటే దేవునికి చెందిందంతా నీదే అంటే నీకు వాటా ఉంటుందన్నమాట, నీకు భాగం ఉంటుందన్నమాట. చూడండి, తల్లిదండ్రుల ఆస్తులకు పిల్లలు వారసులు కదా, సో వారసులకు హక్కు ఉంటుందన్నమాట, అధికారం ఉంటుందన్నమాట. ప్రియులారా, బాప్తిస్మము పొందుట ద్వారా నీకే వారసత్వము దేవుడిస్తున్నాడు. నాకు వద్దు అంటే మనం ఏం చేస్తామండి? వద్దని ఎవరని అంటారా? అనరు. స్నేహితులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద ముద్రించు వరకు భూమికైనా సముద్రమునకైనా చెట్లకు సృష్టికైనా హాని చేయవద్దు. ఏం చేయవద్దు? Do not harm the earth or the sea or the trees until we have sealed the servants of our God on their foreheads. వారి నొసళ్ళ మీద, నుదుటి మీద ముద్ర వేసే వరకు. అమ్మా, ఫ్రంట్ బెంచ్ ఖాళీగా ఉంది, 2 సీట్లు ఉన్నాయి, పంపించు వాళ్ళిద్దరిని. సో ముద్రించు వరకు దేనికి కూడా హాని చేయవద్దు. సో మా దేవుని దాసులు, నా దేవుని పిల్లలు, వారికి మేము ముద్ర వేయబోతున్నాం. సైలెంట్గా ఉండాలా. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు మరి ఎవరైనా మాట్లాడుతుంటే, అల్లరి చేస్తుంటే నేను కోప్పడతాను. ఎందుకో తెలుసా? బైబిల్ ఎరిగిన వాడు బైబిల్నే ఫాలో అవుతాడండి. ఏమీ తెలియనోడు పాస్టర్ గారి కోపం, బైబిల్ ఫాలో అయితే అది కోపమా? నువ్వు నన్ను ఎన్నని తిట్టుకో, నాకెంత చెడ్డ పేరని తెచ్చిపెట్టు, ఆయన మాత్రం నన్ను దీవిస్తాడు. నేను ఎవరికి జడవను, మీలో కూడా ఎవరికి జడవను, నేను ఆయన ఒక్కడికి జడుస్తాను, ఇంకెవరికి జడవను భూమి మీద, వాక్యాన్ని జడుస్తాను నేను. ఇట్లాంటి వాళ్ళు ఈ టైప్ పాస్టర్లు నచ్చరండి ప్రజలకి. రెండవది, మా దేవుని దాసులను ఎక్కడ ముద్ర వేస్తామో చెప్పండి. దేవుని ముద్రలు, వాటికి కూడా స్పెసిఫిక్ ప్లేస్ అనేది దేవుడు పెట్టాడు, అంటే చోటు. ఐగుప్తులో రక్తమేమో పైకమ్మికి అద్దకమ్ములకు మాత్రమే రాయాలంట. మరి పాస్టర్ గారండి కొంచెం మిగిలింది అడుక్కెమ్మకు కూడా వేసేయమంటారండి. నీకు ఎందుకమ్మా గొరిగింపులు, ఎందుకమ్మా? దేవుడు చెప్పని, నీకు ఎవరితో చెప్తుంది. పిల్ల మిగిలిందా గడపకేసేయి. దేవుడు ఏమనలా, అట్లా ఏమనలా. వీళ్ళు ఎవర్రా సాతాను పిల్లలు అనుకుంటాను, ఈ ఇంటితో మన సంబంధం లేదని దేవుడు అనుకుంటే, అరే దైవ భయం ఉండొద్దా? నీ దగ్గర చాలా మిగులుతాయి, చాలా మిగులుతాయి. వేసేస్తావా? వెయ్యు. నువ్వు కూర వండుతున్నప్పుడు పక్కన కొంచెం ఉప్పు మిగిలింది, వేసేస్తావా? వెయ్యు. ఎంత కావాలో అంత వేస్తావు. కాబట్టి దేవుని యొక్క మాటలు, గుమ్మముల దగ్గర 3 కొమ్ములు పెట్టాడు. తరువాత
నొసళ్ళు, మానవ దేహము దగ్గర నొసలు. మరి ఫోర్ హెడ్ అంటే నొసలు అనగా అర్థం ఏంటంటే తలంపుల కేంద్రము. తలంపులు, ఐడియాస్ అన్ని కూడా ఇక్కడే వస్తాయి అన్నమాట. తలంపుల కేంద్రం అది. ఎవరి నొసలు వారికి కనబడదు. కనబడద్దా? కనబడదు. సో దేవుడు అందరికీ నీ నొసలు కనబడుతుంది. ఎవరైతే నా ఎదురుగా ఉన్నారో వారందరికీ నా నొసలు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈవెన్ ఆన్లైన్లో, టీవీల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారికి కూడా నా నొసలు కనబడుతుంది. బట్ నా వెనక భాగం కనబడ్డంలా. అందరికీ కనబడే చోట దేవుడు ముద్ర వేసాడు. మా దేవుని దాసులను వారి వారి నొసళ్ళ మీద ముద్రించే వరకు. ప్రియులారా, ఇప్పుడు ముద్ర ఎక్కడ వేయబడింది చెప్పండి? నొసటి మీద. గనుక బాప్తిస్మ సమయంలో పాదిరి గారు, పద్ధతి ఎరిగిన పాదిరి గారు, ప్రియులరా నేనే బాప్తిస్మ ఇచ్చాను అనుకోండి. మొన్నే ఇందా చెప్పానుగా, సీడీల్లో చక్కని బాప్తిస్మ కార్యక్రమాలు నేను చూశా. సో మొట్టమొదట నా చెయ్యి నీళ్లలో ముంచి మరి వారి నుదుటి మీద సిలువ గుర్తేశాక అప్పుడు నేను వారితో మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. నేను ఫలానా అనే నీవు మరి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నమ్ముచున్నావా? నమ్మబట్టి ఇంత దూరం వచ్చింది, అది మనకు తెలుసు కదా. నమ్మబట్టి, పేరు రాయించుకోబట్టి, గుడికి రాబట్టి ఇంత దూరం వచ్చింది. కుండీ దాకా వచ్చింది అనుకుందాం, నదిలో దాకా వచ్చింది. మరి నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, మరి ఇంత తెలిసి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఏంటండి పాస్టర్ గారు అని అంటే, మనం ఒక విదేశాలకు వెళ్ళాలంటే ప్రియులరా కౌంటర్లో పాస్పోర్ట్ చూపిస్తేనే లోపలికి రానిస్తాడు వాడు కదండి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా మన టికెట్ పెట్టి బోర్డింగ్ పాస్ తీసుకుంటాం. అప్పుడు కూడా పాస్పోర్ట్ చూస్తాడు వాడు. బోర్డింగ్ పాస్ అయిన తర్వాత మరలా ఇంటర్నల్ చెక్కింగ్, హ్యాండ్ బ్యాగేజ్ మనం చెక్ చేసుకొని మరలా లోపలికి వెళ్తాం. తర్వాత స్టాంపింగ్ ఒకటి. ఇన్ని అయిన తర్వాత ఫైనల్ గా మరి ఆ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు మరి ఇదిగో దుబాయ్ వెళ్లే ఫ్లైట్ రెడీగా ఉంది, రండి లైన్లోకి, ఫలానా నెంబర్ వాళ్ళు రండి అంటే మళ్ళా లైన్లో నిలబడతాం. సగం మొక్క జింపుతాడు, కొంత మనకి ఇస్తాడు, మళ్ళా జోబులో పెట్టుకుంటాం, వెళ్తాం. ఇన్ని జరిగిన తర్వాత మరలా విమానం లోపల అడుగు పెట్టేటప్పుడు వాడు అంటాడు, నీ టికెట్ చూపించు అంటాడు. నేను అనుకుంటాను, ఒరే టికెట్ లేకుండా ఎవడని ఇక్కడ దాకా రాగలడా? ఫూలిష్నెస్ కాకపోతే అసలు టికెట్ లేకుండా ఇన్ని కౌంటర్లు దాటి మనిషి ఇక్కడ రాగలడా? అది వాడి డ్యూటీ అండి. అలాగే పాదిరి గారి డ్యూటీ కూడా ఏంటంటే, ఫైనల్ గా నువ్వు ఎంత గుడికొచ్చినా, మీ అమ్మా నాన్న క్రైస్తవుడైనా, నువ్వు సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించావా? ఫైనల్ గా బాప్తిస్మ ఇచ్చినప్పుడు పాస్టర్ అడగాల. మేము మంచి గురువుల దగ్గర పనిచేసిన నేర్చుకున్న పాస్టర్లు కనుక ఇవన్నీ పద్ధతులు మాకు తెలుసు. ఈ రోజుల్లో ఎవడు పడితాడు పాస్టర్లు అయిపోయాడు కదా, వీడికి అడగడం లేదు, ఏమి లేదు. దొరికాడా ముంచేద్దాం రా, 1 2 3, లేకపోతే వెనక్కు ముంచుదామా, ముందుకు ముంచుదామా, వీడికి ఏం క్వశ్చన్ లేవు. రెండవది, నుదుటి మీద సిలువ గుర్తు వేసావా? నాన్నగారు చెప్పేవారు, నీళ్లతో వేసిన గుర్తు ఎవరికి కనబడదు, నాకు కూడా కనబడదు, కానీ దేవునికి కనబడుతుందంట గుర్తు. 2, సాతానుకు కనబడుతుందంట గుర్తు. అమ్మో, వీడికి నొసటి మీద ముద్ర ఉన్నది. ఏముందమ్మా? నొసటి మీద ముద్ర ఉంది. గనుక దేవుని ముద్ర, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద ముద్రించే వరకు. ఎక్కడేస్తున్నారు ముద్ర? దేవదూతలు కూడా. ఈ బాప్తిస్మమే ముద్ర అన్నమాట. సో ఇక్కడ ముద్ర పడిపోయింది. మరొకసారి గవర్నమెంట్ వాడొచ్చి
ఒక హోటల్ సీల్ వేసాడు అనుకోండి, ఈ సీల్ మీద మళ్ళీ ఇంకో సీల్ నువ్వు వేయగలవా? చెప్పు. అలాగే దేవుని సీల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఈ సీల్ మీద నువ్వు ఇంకో సీల్ వేయకూడదు. అర్థమైందా నీకు? ముఖ్యంగా భారతదేశంలో మగోళ్ళు పర్వాలేదు కానీ ఇప్పుడు మగోళ్ళు బొట్లు పెట్టేస్తున్నారు బయట. మా చిన్నప్పుడు మగోళ్ళకి బొట్లు లేవు, ఇప్పుడు మగోళ్ళు కూడా పెట్టేస్తున్నారు బొట్లు. సో ప్రియులారా, దేవుని ముద్ర మీద వేరొక ముద్ర ఉండకూడదు. మరి పెట్టుకుంటే మా పాస్టర్ గారు తిడతా. పాస్టర్ తిట్టడం ఏంటమ్మా? నువ్వు దేవుడి ముద్ర మీద ఇంకో ముద్ర వేస్తున్నావు, అది తప్పది. దానికి పాస్టర్ గారు తిట్టడం ఏంటి? సో వాక్యం ఎరిగిన వారు వీటిని సహించలేరు ప్రియులారా, అంగీకరించలేరు. ఒక పాటలో ఉంటుంది ఒక మాట, అంగీకారింపారు ఆత్మా బంధువులు పాపవృత్తిని మానో కొనోమి. ఆ పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, మన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు ప్రియులారా, మనం చేసే కొన్ని తప్పులంట వాళ్ళు అంగీకరించలేరంట. మరి ఎందుకు అడుగుతున్నావు? మా ఇంటి చుట్టూ దేవదూతలను పెట్టు, మా చుట్టూ దేవదూతలను పెట్టు. దేవదూతలు నువ్వు చేసే ఈ వెధవేషాలన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేరంట? అంగీకరించలేరు. ఇదేంటి మనమేమో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం, వీళ్ళేమో బొట్లాడుతున్నారు, వీళ్ళేమో లోపల లోపల ఏయో చేస్తున్నారు అని ఆత్మ బంధువులు పరిశుద్ధులు ప్రియులారా అంగీకరించలేరు. అంగీకారము కాని పనులు మనం చేయకూడదు. రక్తము మీ ద్వారబంధముల మీద కనబడవలెను రాశారు, బాని రాశారు, బాని పూశారు. దానిని చూచినప్పుడు ఈ యొక్క డెత్ ఏంజల్, సంహార దూత దాటిపోవును. ప్రియులారా, ఇక్కడ సంహార దూత ఎవరు అంటే దేవుడే. మరి 12-13 వచనము, నేను ఆ రక్తమును చూచి, the blood shall be a sign for you on the houses where you are. When I see the blood, దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. సో దేవుడు పాస్ అయిపోతాడంట. పాస్ అంటే ముందుకు వెళ్ళిపోతాడనమాట, ఏం చేయకుండా. కాబట్టి ప్రియులారా, ఐ విల్ పాస్ ఓవర్ యూ అండ్ నో ప్లేగ్ విల్ బిఫాల్ యూ టు డిస్ట్రాయ్ యూ. ఏ వ్యాధి కూడా నీ దేహమునకు, శరీరమునకు ఇంటికి రాకుండా నేను దాటి వెళ్ళిపోతాను. అందుకే ఈ పండుగ మరి పస్కా అనగా ఇంగ్లీష్లో పాసోవర్ అంటారు, దాటిపోవుట. కీడు నిన్ను దాటిపోతుంది, చెడుగు నిన్ను దాటిపోతుంది, మరి వ్యాధి నిన్ను దాటిపోతుంది, మరణము నిన్ను దాటిపోతుంది. ప్రియులారా, ఈ కరోనా వచ్చిన కొత్తలో నేను మీ అందరికీ ఏం చెప్పానంటే, మీరు శానిటోరియం స్వస్థతశాల తైలము తీసుకొని, నేను తైలం అంటే మన తైలం అని, నాకు వేరే తైలాలతో సంబంధం లేదు. ఆ తైలాలకున్న మహిమ నాకు తెలియదు, నా తైలానికున్న పేర్లు మహిమ మాత్రమే నాకు తెలుసు. మరి దేవదాసయ్య గారు మనశాల తైలానికి ఏం పేరు పెట్టారంటే దేవుని మందు అని వర్తమానంలో అక్కడే పెట్టారు. ఏం మందు అంట? మరి కరోనాకు మందు లేదు, కానీ మరి దేవుని మందే కరోనా మందు అని నేను అనుకుంటాను. రెండవది, మనశాలలో ఉన్న తైలము ఆరంభ దినాల్లో దేవుడు ఎలా మార్చాడు? మరి ఏ శాల తైలమైనా రక్తంగా మారిందేమో రుజువు చూపించండి. ఎప్పటికీ కొంతమందికి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఉంటుంది.
సొంత అది రుచి కాదు. సో ఏ తైలమైనా రక్తంగా మారిన సాక్ష్యం నా జీవితంలో నేను వినలే. అటువంటిప్పుడు ఆ తైలాలు నాకెందుకు? ప్రియులారా, దేవుని మందు పక్కన పెట్టుకొని, అందుకే నేను ధైర్యంగా చెప్పాను, మీ ఇంటికి శానిటోరియం శాల యొక్క తైలము సిలువ గుర్తుగా వేయండి, మీ ద్వారబంధములకు వేయండి. కరోనా మీ గృహములను చెప్పండి దాటిపోతుంది. ఒకరోజు లాక్డౌన్ పెట్టిన కొత్తలో ఒక ఆయన మా గేటు దగ్గర చప్పుడు చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. తీర చూస్తే మరి కాకి బట్టలతో ఉన్నారు. ఎవరా అని వెళ్ళాను నేను. వెళ్తే అప్పుడు ఎవరిని లోపల రానిచ్చేవాళ్ళం కాదు. సో ఒక కానిస్టేబుల్, ఏమండి తమరు పాస్టర్ గారా అన్నాడు. అవును బాబు అన్నాను నేను. మీరు ఏదో షాల్లో ఆయిల్ ఏదో ఇస్తారంట కదండి, తైలం అంటారంట కదండి. అవును బాబు. సార్ నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, మరి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో భయపడిపోతున్నారు, మరి నన్ను చాలా భయపెట్టేస్తున్నారు, నాకు అంటుకుపోద్దేమోనని మరి మన వాళ్ళు ఎవరో చెప్పారండి. ఆయన క్రైస్తవుడు కాదు. మీ దగ్గర ఏదో తైలం ఇస్తారంట, అది రాసుకుంటే ఏమంటుకోదంట, నాకు కొంచెం ఇవ్వండి సార్ తైలం అని అన్నాడు. సో ఎవరో తెలియని వారు వచ్చి, ఒక కానిస్టేబుల్ వచ్చి, డ్యూటీలో ఉన్న ఆయన వచ్చి తైలం అడిగితే ఆయన ఏమన్నా కాఫీ అడిగాడా లేకపోతే ఏమన్నా అడిగాడా? నేను అన్న ఇంట్లో మన తైలం బాటిల్ తీసుకురండి, మన ఇంట్లో వాడుతున్న బాటిల్ ఉంది, పర్లేదు ఇచ్చేద్దాం, మనం మళ్ళీ తెచ్చుకుందాంలే షాల నుండి. సో మా బాటిల్ ఇచ్చేసాం. అలా ప్రియులారా, అంటే ఈ యొక్క తైలము ద్వారా మేలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పక ఏం చెప్పుంటారు చెప్పండి? ఇది వేలుతో చెప్పేది కాదు, నోటితో చెప్పేదే. ఏం చెప్పుంటారు? సాక్ష్యము. సాక్ష్యము అంటే సాక్ష్యాలకున్న బలం మీకు తెలీదు. సాక్ష్యం ఎవడ చెప్తాడులే, సాక్ష్యం ఏముందలే అనుకుంటావు కదా. సాక్ష్యములో ఉన్న సీక్రెట్ నేను చెప్తా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11 వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12:11 ఒకసారి చూడండి. గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, తాము చెప్పిన సాక్ష్యమును బట్టి, వాడు అనగా సాతానుడు, వాడు అనగా దుష్టుడు. ప్రియులరా, ఎవరు వారు? పరలోకమందున్నటువంటి ఈ సమూహముల వారే. ఎవరైతే జయముతో పరలోకం వెళ్ళారో వారు ఎవరిని జయించారట? సాతానును. 7వ వచనంలో మరి మికాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేసిరి. ప్రియులారా, మరి యుద్ధం చేశారు. ఎలా గెలిచారు అంటే ఆయుధాలతో కాదు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, and they have conquered him by the blood of the lamb and by the word of thy testimony. సాక్ష్యమునకున్న బలం చూడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తే నీకు జయమట. ఒక చిన్న సాక్ష్యం ఇతరులకు నువ్వు వినిపిస్తే నీకు విజయమంట. చాలా మందికి విజయాలు ఎందుకు రావు? లైఫ్లో చిన్న సాక్ష్యం కూడా చెప్పరండి. సాక్ష్యం చెప్తే ఏదో చిన్నతనం లాగా. సాక్ష్యం అంటే గుళ్ళో మైకుల ముందు చెప్పడం కాదు. నీ పక్కింటోళ్ళకి సాక్ష్యం చెప్పావా? నీ బంధువులు మా చెప్పడం సాక్ష్యం చెప్పావా? లేక నువ్వు ఎరిగిన వారికి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? చిన్న సాక్ష్యం. నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు, లేక విన్నావు, నీ నోటితో, నీ చెవులతో విన్నావు, కంటితో చూసావు, ఎప్పుడైనా చెప్పావా? ఇలా జరిగింది అని చెప్పావా? ప్రియులారా, సాక్ష్యము నీకు విజయం ఇచ్చను. గొర్రెపిల్ల రక్తానికి ఉన్న శక్తి సాక్ష్యానికి కూడా ఉంది అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, టెస్టిమనీ ఆఫ్ ద వర్డ్.
మరి ఈ టెస్టిమోనీ అంటే సాక్ష్యం అనేది ఎంత శక్తివంతమైంది, ఎంత బలమైనది అని మనం ఆలోచన చేస్తే నీకు దేని మీదైనా విజయాన్ని ఇచ్చేది. వాళ్ళందరికీ విజయం కావాలి కదండి. దేని మీద? వ్యాధి మీద విజయం కావాలి, కరోనా మీద విక్టరీ కావాలి, విజయం కావాలి ప్రియులారా. ఇప్పుడు ఎవరైనా బాగుపడ్డాను అని చెప్పారనుకో, మనందరం సంతోషపడిపోతాం. మరి ఆయన ఎవరో మందు కనిపెట్టాడంట. మందు అంటే మందు కాదులేండి, మరి తగ్గకపోతే 50,000 ఇస్తాడంట మీకు తిరిగి. అది వాడాక ₹10 ఖర్చుతో కరోనా తగ్గిస్తాను. ఏం చేయాలంట? ముక్కులో 2 నిమ్మ చుక్కలు పోయాలంట, అంతే. నోట్లో 2 నిమ్మ చుక్కలు పోయాలంట, కరోనా బయటకు వచ్చేస్తుందంట. అది మీకు రాకపోతే 50,000 నేను ఇస్తానంటున్నాడు. చూడండి, ఒక్కొక్కడికి దేవుడు ఒక ఐడియా ఇస్తాడండి. ఎన్ని రకాల మందులు వస్తాయో ప్రియులారా. మన పాఠంలో చూస్తే రక్తము, రక్షణ ఇచ్చుచున్న రక్తము. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరి కుటుంబములో ఉన్నవారు లేక ఇంటిలో దాగి ఉన్నటువంటి వారు ధనవంతులా పేదవారా అనే దేవుడు చూడడంలా, వారిని చంపాలా బ్రతికించాలా అంటే ఏం చూస్తున్నాడు దేవుడు? రక్తమును చూస్తున్నాడు. వారు ఉద్యోగస్తులా లేకపోతే పనుపాటలు చేసుకునేవారా? దేవుడు చూడడంలా, రక్తం ఉందా లేదా. వారు విద్యావంతులా వేలుముద్రగాళ్ళ? దేవుడు చూడడంలా. ప్రియులారా, రక్తం ఉందా లేదా? నీ ఇంటికి రక్తం ఉంటే నీకు క్షేమము, నీకు చావు రాదు, నీ కీడు చెయ్యను. ప్రియులారా, నీ ధనంతో పనిలే, నీ ఉద్యోగంతో పనిలే, నీ విద్యతో పనిలే, నీ హోదాతో పనిలే, నీ పేరుతో పనిలే, నీ పలుకుబడితో పనిలే, నీ గౌరవాలతో పనిలే దేవునికి. బట్ నీకు రక్తం ఉందా లేదా? ఆ ఇంటికి, ఏ ఇంటికి రక్తము ఉంటుందో ఆ ఇంటిని నేను దాటిపోవుదును. ఐల్ పాస్ అవై. నీ గృహాన్ని దాటిపోతాను నేను, కీడు రానివ్వను. అలాగే ప్రియులారా, మనం కూడా ప్రకటించుకున్నది ఏంటంటే, ఏ ఇంటికి మన శాలక తైలము అనే రక్తపు శిలువ గుర్తుందో కరోనా దాటిపోవాలి అంతే. అది మొదట్లోనే నేను చెప్పా, ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా. ఈ వ్యాధి వచ్చినప్పుడే భయపడకండి అని నేను చెప్పా. సో అలాని దేవుడు అన్నాడు, మీరు ఆ ఇంటిలోనే దాగి ఉండాలి రాత్రంతా. రక్తం ఇంట్లో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వీధుల్లో తిరిగితే కుదరదు కదండి. దాగి ఉండుము. స్నేహితులారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను కాపాడిన గొర్రెపిల్ల, రక్షించిన గొర్రెపిల్ల, విడిపించిన గొర్రెపిల్ల, విమోచించిన గొర్రెపిల్ల, ఇది లోకములోనికి రానయున్న ల్యాంబ్ ఆఫ్ గాడ్. గొర్రెపిల్ల అనే యేసుక్రీస్తును మనకు చూపిస్తూ ఉంది. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తములో కొడుగుబడి విడుదల పొంది విమోచన పొంది ఆరోగ్యములతో సాగిపోవాలి, ఆశీర్వాదములతో సాగిపోవాలి, ఆనందములతో సాగిపోవాలి. స్నేహితులారా, విశ్వాసులారా, యేసు నీ రక్తము నా మీద పోయుము, నా గృహము మీద, నా ఇంటి మీద, నా కుటుంబం మీద, నా గుమ్మముల మీద నీ రక్తము పోయుము, నీ రక్తముతో నన్ను కడుగుము. గత వారమే ప్రభు యొక్క రక్తాన్ని మనం స్వీకరించాం. ప్రియులారా, ఎవరైనా ఇంకా సంస్కారం తీసుకుని వారు మీలో ఎవరైనా ఉంటే, మీళ్లలో బంధువులు ఎవరైనా ఉంటే, ఇవాళ మరొక అవకాశము శాలలో 11 నుండి 1 గంట వరకు జరిగే ఆరాధన యందు సంస్కార కార్యక్రమం ఏర్పాటు మీ కొరకు జరిగించాము కనుక మరి ఇప్పుడైనా అక్కడ సంస్కారంలో ఏకీవించండి. క్రీస్తు వారి యొక్క రక్తాన్ని స్వీకరించండి. ఒక రక్షణ వలయాన్ని, కవచాన్ని మీరు ధరించుకోండి. మరి ఈ వ్యాధిని, మరణ వ్యాధి, ఈ కరోనా వ్యాధి కూడా మరి ఇది వస్తే చాలా మందికి మరణమే సంభవిస్తుంది కనుక ఈ మరణ వ్యాధిని దూరపరచే గొర్రెపిల్ల రక్తము
లో మనం శుద్ధి చేయబడి, శుభ్రము చేయబడి, కడగబడి, బలము సంపాదించుకొని ధైర్యముగా దీవెనలతో ముందుకు సాగిపోయే ధన్యత ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. గుడిలో పరిచర్య చేసిన బిడ్డలు, మరి టెంపరేచర్ అలాగే శానిటైజేషన్ జరిగించిన బిడ్డలు త్వరగా ముందుకు రండి. కానుక సేకరణ కొరకు మీకు అవకాశం ఇవ్వబడుతుంది.